మ్యారేజ్ అనేది లేకపోతే నేచర్కి బ్యూటీ లేదట. గమనించండి. వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావంటే ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు తీస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు దాంపత్య జీవితంలో లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు దేవుడు. నీ హై ఓపెనింగ్ అయ్యే విషయాలు మ్యారేజ్లో తెలుస్తాయి. ప్రత్యక్షత. లైఫ్ అంటే ఇదిరా, ఇన్ని రోజులు ఏదో అనుకున్నాను, తిన్నాను, తిరిగాను, నచ్చినట్టు బతికాను, జీవితం అంటే కుటుంబం వచ్చాక అర్థమైందని ఒక ప్రత్యక్షత నీకు వస్తుంది. అదే నీ కనబడేది రెవల్యూషన్. మూడోది చెప్తున్నాడు రిఫ్లెక్షన్. నీ నుంచి నీ భార్య నుండి, నీ నుండి నీ భార్యకి, భార్య నుండి నీకు, మీ ఇద్దరు నుండి కుటుంబానికి, కుటుంబం నుండి సమాజానికి మీరు ఒక మెసేజ్, ప్రతిబింబం. మీరు ఒక ఎగ్జాంపుల్, మీరు ఒక ఉదాహరణ. మీరు సమాజానికి ఒక నిలువెత్తు సాక్ష్యంగా, ప్రతిబింబాలుగా ఉండాలి. ఇంకేముంది? రిజరెక్షన్. ఒకరి కొరకు ఒకరు రోజుకు రోజుకు మరణించాలి. నూతనంగా ప్రతిరోజు నీ భార్య కొరకు నువ్వు పుట్టాలి. నూతనంగా నీ భర్త కొరకు నిన్ను నువ్వు మార్చుకొని చస్తూ బతుకుతూ పుట్టాలి. ఈ 4 విషయాలే కుటుంబం అంటే. అర్థమైనట్టే ఉంది. అర్థం అవ్వలేదని నాకు అర్థమైంది. అర్థమయ్యేలాగా బైబిల్లోంచి చూద్దాం ఒకసారి. రండి. ఆది కాండము మొదటి అధ్యాయం. త్వరగా ఆది కాండము మొదటి అధ్యాయం. చాలా జాగ్రత్తగా వినండి. ఆది కాండము మొదటి అధ్యాయం 5వ వచనం చూడండి. ఆది కాండం మొదటి అధ్యాయం 5వ వచనం. దేవుడు ఎలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టెను. అస్తమయం ఉదయం కలగొక దినమాయను. మరియు దేవుడు ఆ జలములను ఈ జలములను వేరుపరచగా దేవుడు ఆ విశాలమును చేసి విశాల క్రింది జలములను ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలానికి ఆకాశం అని పేరు పెట్టిన. ఇలా చదువుకుంటూ పోతే 6 దినాలు కనబడతాయి మనకి. ఎన్ని? సృష్టి దినాలు 6 దినాలు. 6 దినాల్లో 6 రకాల విషయాలు జరిగాయి. 6 దినాలు మంచిది 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 మంచిది. ఆది కాండంలో 6 దినాలు మంచిది మంచిది మంచిది. బట్ ఒకటి మంచిగా లేదది. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అన్నీ మంచిదన్న దేవుడు సృష్టిలో ఆయనకి మంచిగా కనబడింది ఏంటో తెలుసా? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది. రిలేషన్ అనే దానికి దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సంబంధం అనేది ఎంత గొప్పదో దేవుడు పునాది వేస్తున్నాడు చూడండి. సృష్టిలో బంధం అనేది ఎంత విలువైందో చెబుతున్నాడు చూడండి. మొదటి దినం మంచిదన్నాడు, 2వ దినం మంచిదన్నాడు, 3, 4, 5, 6 దినాలు మంచివని 6వ దినాన్ని మంచిని చేసిన దేవుడు అంటున్నాడు ఈడు ఇలా ఉండడం మంచిది కాదు. జంతువులను చూశాడు, పక్షులను చూశాడు, అన్నిటినీ చూశాడు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడు వెంటనే నిర్ణయించుకున్నాడు, వాడికి మ్యారేజ్ చేశాడు, వివాహం జరిగించన్నాడు. ఇప్పుడు సృష్టి మంచిది. ఇంత పెద్ద గడ్డి, ఇంత పెద్ద వృక్షాలు, ఇంత పెద్ద విశ్వము, ఇంత పెద్ద సమాజము, ఇంత పెద్ద వ్యవస్థ, జంతుజాలము, రకరకాల వ్యవస్థలు ప్రారంభమైతే ఇంత పెద్ద విశ్వానికి దేవుడికి లోపంగా కనబడుతుంది నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని. అయితే ఆ లోపాన్ని భర్తీ చేసింది ఏంటో తెలుసా? మ్యారేజ్, వివాహం, పెళ్ళి. ఆ విషయాన్ని, పెళ్ళి అనేది సృష్టికే సౌందర్యం. అందుకే మన సాంగ్లో వస్తుంది, సృష్టిలోనే సౌందర్యమైనది నువ్వు పెట్టిన వివాహ వ్యవస్థ. మ్యారేజ్ అనేది లేకపోతే నేచర్కి బ్యూటీ లేదట. గమనించండి. వివాహం అనేది లేకపోతే ప్రకృతికి అందం లేదట. నువ్వేమనుకుంటావంటే ప్రకృతి అందంగా ఉందని దాంతో సెల్ఫీలు తీస్తావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు దాంపత్య జీవితంలో లేకపోతే సృష్టికే అందం లేదన్నాడు దేవుడు. మేఘాలు బాగున్నాయి, గట్టులు బాగున్నాయి, పిట్టలు బాగున్నాయి, చెట్లు బాగున్నాయి, నదులు బాగున్నాయి కాదు. దేవుడు అన్నాడు మీరిద్దరు కలిసి బతికితే బాగుంటుంది. అది కొండల కన్నా గొప్పగుంటుంది, నదీ పరివాహక ప్రాంతాల కన్నా గొప్పగుంటుంది. అందమైన మేఘాల కన్నా దాంపత్య జీవితం వీటన్నిటికన్నా అందమైంది. బంధాన్ని దేవుడు ప్రారంభిస్తుంది. ఇదిగో నువ్వు ఒంటరిగా ఉండకూడదు, నీకు ఒక గొప్ప బాధ్యత ఇస్తున్నాను. ఎంత బాధ్యత తెలుసా? సృష్టి నిర్మాణాన్ని బాగా వినండి. సృష్టి నిర్మాణం 6 మొదటి దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినం, 5వ దినం, 6వ దినం. సృష్టి బాగా వినండి. సృష్టిని దేవుడు చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని దేవుడు ఎలాగ ఆపేశాడండి?
చెప్పాలి. సృష్టి నిర్మాణం అంటే ఈ ప్రాజెక్ట్ని ఎలా ఎండ్ చేశాడు, ఎలా కాపాడు, సృష్టి నిర్మాణాన్ని ఎలా ముగించాడో తెలుసా? మ్యారేజ్ చేసి ముగించాడు. ఫుల్ఫిల్ అన్నాడు. ఇంత పెద్ద సృష్టి నిర్మాణాన్ని దేవుడు ముగింపు ఎలా పలికాడు, సృష్టికి ముగింపు ఎలా పలికాడండి? వివాహం చేసిన తర్వాత సంపూర్ణమైందన్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? సృష్టి ఆయన చేసి వివాహంతో, సృష్టి ఆయన చేసి వివాహముతో ఆయన సృష్టిని సంపూర్తి చేసి ముగిస్తే మరొక సృష్టి నిర్మాణాన్ని ఎవరి చేతుల్లో పెట్టాడు తెలుసా? భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. దాన్నే ప్రోక్రియేషన్ అన్నారు. అంటే ఆయన చేసిన సృష్టికి కొనసాగింపు చేసే సృష్టికర్తలు ఎవరో తెలుసా? మనమే. ఆయన చేసిన సృష్టికి, అంటే ఆయన చేసిన సృష్టికి ఆ సృష్టి కొనసాగింపు, జనరేషన్ కొనసాగింపు, అంటే మిగిలిన సంతాన ఉత్పత్తి కార్యక్రమం, ఈ సృష్టి కార్యక్రమం ఎవరి చేతుల్లో పెట్టాడో తెలుసా? భార్య భర్తల చేతులు. అందుకే సృష్టి కార్యక్రమం చేసి అక్కడ ముగిస్తే కొనసాగింపు దేవుడు భార్య భర్తల చేతుల్లో పెట్టాడు. ఎంత ఆశ్చర్యం అండి! మనుషుడు కలిస్తే మరొక మనిషి పుట్టడం ఏంటి? మనిషి నుంచి మరొక మనిషి రావడం ఏంటి? ఎంతకుంటుందండి? సృష్టి నుంచి బాగా వినండి, సృష్టికర్త సృష్టిని చేసి మనల్ని సృష్టములుగా పెడితే మన నుంచి మరొక సృష్టి అంట. ఎప్పుడన్నా పిల్లల్ని అలా చూడండి, నిద్రపోయినప్పుడు, మా పాపని నేను చూస్తాను, మీరు చూస్తారు లేదు, చూడండి, రెండు ఫేసులు కనబడతాయండి వాళ్ళలో. అటు అమ్మలాగా కనబడుతుంటుంది, వాటి నాన్నలాగా కనబడుతుంటుంది. గాడ్ క్రియేషన్ ఏంటి చెప్పండి, విచిత్రంగా ఉంటుంది. అమ్మ నాన్న ఇద్దరు కలిసి ఒక ప్రతిబింబాన్ని దేవుడు తయారు చేసి అలిస్తాడండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. ఆ బిడ్డను చూస్తుంటే అన్ని రకాలంటే తల్లిగా కనబడుతుంటుంది, తండ్రిగా కనబడుతుంటుంది. అంటే దేవుడు సృష్టిని నీ ద్వారా కొనసాగిస్తున్నాడు. బంధం, భార్య ఒక బంధం, భర్త ఒక బంధం, పిల్లల ఒక బంధం, ఆశ్చర్యకరమైన బంధం. అప్పుడప్పుడు అనేస్తుంటారు గొడవల్లో వచ్చినప్పుడు, ఈ భార్య భర్త మీకే, మీరు మగోళ్ళు అంటారు. మరి మీరేంటి డైనోసార్లా? మీకే మగోళ్ళు అంటే మగోడు ఎంత విలువైనోడో గుర్తుపెట్టుకోండి. ఆడపిల్ల కూడా దేవుని దృష్టిలో అంతే విలువైన. ఆడపిల్ల ఎంత విలువైనదో దేవుని దృష్టిలో మగపిల్లోడు కూడా అంత విలువైనోడు. వీళ్ళిద్దరి ద్వారా దేవుడు కోరుకున్నాడు, ఒక చక్కటి బంధాన్ని ఏర్పరచాడు. రిలేషన్ అంటే అదే. వ్యాధి ఎందును, బాధ ఎందును అదే రిలేషన్ అంటే గుర్తుపెట్టుకో. కష్టంలో, నష్టంలో, ఇబ్బందులో, సమస్యలో, బాధలో, డబ్బుల్లో, అప్పుల్లో, సమస్యలో, ప్రతి కన్నీటిలో, ప్రతి నవ్వులో ఉండేదే వివాహ బంధం అంటే ఏమనుకుంటున్నారు? ఆయన బాధలు ఆయనయే, నా బాధలు నా అంటే నోర్మే తప్పదే. తన బాధలు తనవే, నా బాధలు నాదే. వండుతుంది బట్టలు నోర్మే, తన బాధ నీది కూడా. ఒకరి బాధలు ఒకరు, కలిసి నవ్వినా ఇద్దరు నవ్వాలి, నవ్వినా కలిసి ఇద్దరు నవ్వాలి, ఏడ్చినా కలిసి ఇద్దరు ఏడవాలి. ఒక ప్రయాణం పోయిన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలి, ఒక వస్తువు కొనాలన్నా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ప్రతిదీ తనతో డిస్కషన్ చేయాలి. ఎందుకంటే దేవుడు రిలేషన్లో అదే పెట్టాడు, రిలేషన్లో అదే దేవుడు పెట్టాడు. బంధం ఏర్పరిచాడు దేవుడు, కలిసి చెయ్యాలి. ఏది చేసినా మీ ఇద్దరు ఏమాత్రం నిర్ణయాలు తేడాగున్నా, మీ ఇద్దరు ఏమాత్రం నవ్వడంలో తేడా వచ్చినా, ఒకరు నవ్వుతూ ఒకరు ఏడుస్తూ ఒకరు నవ్వునా, దేవుడు అన్నాడు జాగ్రత్త, తను ఏడుస్తే నువ్వెందుకు నవ్వుతున్నావు, నువ్వేడుస్తుంటే తనెందుకు నవ్వుతున్నాడు. ఫ్యామిలీలో కన్నీరు వచ్చిందంటే ఇద్దరికి సంబంధం ఉంది. కుటుంబంలో బాధ కలిగితే ఇద్దరికే సంబంధం ఉంది, నవ్వులో ఇద్దరికే సంబంధం ఉంది, ఆయన చేసిన అప్పుల్లో ఇద్దరికే సంబంధం ఉంది. అది ఎలా ఆయన నడకండి అనుకో, బాధ్యత లేడు దానికి. చెప్పు, అప్పు చేసే ముందు చెప్పు, తిప్పలు తెచ్చే ముందు చెప్పు, ఆలోచించి అడగమని చెప్పు. ఇద్దరికి బంధం ఉంది, బాంధవ్యం ఉంది. 60 ఏళ్ళ జీవితం వచ్చిన భార్య భర్తల మధ్య ఆ బంధం అలా ఉండాలి. ఇంకొక వార్త చూశాను, నాకు సత్యాన్ని పంపించాడు. ఇవన్నీ మరి ఎక్కడ సంపాదించాడో ఇవన్నీ. ఇందులో ఒక వార్త పంపించాను. 65 సంవత్సరాలు, సుమారు 65 సంవత్సరాలు చెవిటోళ్ళగా యాక్ట్ చేశాడట వాళ్ళ భార్య దగ్గర. 65 సంవత్సరాలు తర్వాత తేలిందట 65 సంవత్సరాల చెవిటోళ్ళలాగా. ఎందుకు అలాగ అయిపోయాడు? ఇలా పోతాడు నసా అన్నాడు. ఇలాగే బాగుంది, దీనికి వినమలేంటుంటే ఇంకేమంటలేదని ఊరుకున్నాడు. ఇంకంతే 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు, 65 సంవత్సరాల వయసు ఎత్తేంత వరకు, మరి 40 సంవత్సరాలు ఉందో 30 సంవత్సరాలు ఉందో కాపురం, 40 సంవత్సరాలు చేస్తే 50 సంవత్సరాలు కాపురం తెలియదు, కానీ 65 సంవత్సరాల వయసు ఎత్తో చెవిటోళ్ళలాగే ఉన్నాడట.
నేను అడుగుతున్నాను, నీ భర్త నీతో ఉండాలనుకోవట్లేదంటే నువ్వే పాడు చేసుకుంటావు. నీ భార్య నీతో టైం గడపలేకపోతుందంటే నీ డబ్బు, నీ సంపద నువ్వే పాడు చేసుకుంటావు. భార్య భర్తలు ఒకరికొకరు టైం ఇచ్చుకోవాలండి. నేను ముగిస్తున్నాను. ఎప్పుడో నేను మినిస్ట్రీకి వచ్చిన కొత్తలో చెప్పాను ఈ మెసేజ్లు. భార్యకు టైం ఏం లేదనుకోండి, భర్తకు టైం ఏం లేదనుకోండి, ఆ టైం బట్టుకెళ్ళి వేరొకరికి ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇస్తే ఏమవుతావు? నీతో టైం గడపాలనుకుంటారు, నీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనుకుంటారు, నీతో కలిసి సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటారు, నీతో కలిసి 4 ముచ్చట్లు పెట్టాలి, నీతో సరదాగా నవ్వుతూ ఉండాలనుకుంటారు, వండిన కూర కలిసి తినాలనుకుంటారు. ఈ టైం నువ్వు ఏది ఇవ్వకపోతే ఆ టైం బట్టుకెళ్ళి టీవీకైనా ఇస్తారు, ఆ టైం బట్టుకెళ్ళి పక్కింటోళ్ళకైనా ఇస్తారు, ఆ టైం బట్టుకెళ్ళి ఇవ్వకూడని వ్యక్తులకి ఇచ్చారో అయిపోయింది కాపురం. అంతే. ఇస్తావు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? తనకు టైం ఇవ్వ. ఏం చేస్తుంది? టైం పాస్కి సీరియల్ చూస్తారు. టైం పాస్ సీరియల్ చూస్తే సీరియల్ ఏం నేర్పిస్తారు? ప్రకటన గ్రంథం పలానా అధ్యాయంలో ఇలా ఉందని చెబుతారా? ఏమి నేర్పిస్తారు? టీవీలో ఏమి నేర్పిస్తారు? రచ్చబండ నేర్పిస్తారు. ఏమి నేర్పిస్తారు? సీరియల్ నేర్పిస్తారు. సీరియల్ ఏం నేర్పిస్తారు? అత్తకి ఎలా కౌంటర్ వేయాలి, భర్తకి ఎలా నైస్గా అబద్ధాలు చెప్పాలి, ఎలాగ విలన్లా యాక్ట్ చేయాలి, అది నేర్పిస్తారు టీవీలో. అవన్నీ నేర్చుకుంటుంది నీ భార్య. పక్కింటికి వెళ్ళి కూర్చుంటే ఆ పక్కింట్లో వచ్చి కుదిరైన మాటలు మాట్లాడతారు. ఆ ఇదిలో అలాగంట, ఈ ఇదిలో ఎలాగంట, వీళ్ళింట్లో ఎలాగంట, ఈ చెత్త అంతా చెప్తారు. మనం అలా ఉంటే లూజ్ అయిపోతాం, మనం ఆడుగా ఉండకూడదు, మనం కంట్రోల్లో ఉండాలి, మనం అడగాలి, నిలదీయాలి అనగాని ఇప్పుడు పెద్ద విప్లవకారుల ధైర్యపది ఇంటికి వచ్చేసరికి నువ్వే ఇచ్చావు టైం. తనకి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇవ్వకపోతే టీవీకి ఇస్తారు, తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే బయట వాళ్ళకి ఇస్తారు, తనకి ఇవ్వాల్సిన టైం ఇవ్వకపోతే కొంతమంది బుద్ధులేని వాళ్ళు ఉంటారు. ఆ బుద్ధులేని లేడు తెలుసా? వేరొక పురుషుడితో టైం పాస్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. ఆడు తమ్ముడా, చెత్త, చెదారమా ఎవడైనా మళ్ళీ చెప్తాను, ఇంటికి రావడానికి వీల్లేదు. జాగ్రత్త. నీ టైం నీదే, నీ సమయం నీదే. ఎవడో గొట్టంగాడు వస్తున్నాడు, చంపేస్తాడు, చెప్తాను దేవుడు, చంపుతాడు. మీ ధర్మాలు కేటాయించండి, మీ ధర్మాలు పాటించండి, మీ విలువలు కేటాయించండి అంతే. మీ శ్వాస ఎదుటోళ్ళకు కూడా తగలడానికి వీల్లేదు, వాళ్ళ శ్వాస నీకు కూడా తగలడానికి వీల్లేదు. మీ ఒకరి శ్వాస ఒకరికి మాత్రమే అంకుతం. మీ శరీరం మీద ఆయనకి హక్కుంది. మీ ధర్మాలు కేటాయించండి, మీ ధర్మాలు పాటించండి, మీ విలువలు కేటాయించండి అంతే. మీ శ్వాస ఎదుటోళ్ళకు కూడా తగలడానికి వీల్లేదు, వాళ్ళ శ్వాస నీకు కూడా తగలడానికి వీల్లేదు. మీ ఒకరి శ్వాస ఒకరికి మాత్రమే అంకుతం. మీ శరీరం మీద ఆయనకి హక్కుంది, ఆమె శరీరం మీద ఈయనకి హక్కుంది, ఈయన శరీరం మీద ఆమెకు హక్కుంది. ఆ హక్కులను భగ్నం చేస్తే చట్ట ప్రకారమే కాదు నేరం. చెప్పండి, దైవికమైన చట్ట ప్రకారం కూడా నేరం. ఎందుకంటున్నాడు, ధనాపేక్ష లేని వారే కలిగిన వారే తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎడబాయను అని ఆయన చెప్పుచున్నాడు. ఎప్పుడు వదలడు, ఎప్పుడు దేవుడు తోడుంటాడు. దేవుడు మాట్లాడుతాడు చూడండి. వివాహాన్ని ఘనముగా ఇచ్చితే, పానుపుని నిష్కల్మషంగా మార్చుకుంటే, ధనాపేక్షకు దూరంగా ఉంటే, ఉన్న దానితో తృప్తిగా బతికితే, దేవుడైన నేను నిన్నెప్పటికీ మీ దంపతుల్ని వదలను, ఎడబాయను. ఇది కదా మనకు కావాల్సిన బ్లెస్సింగ్. మిమ్మల్ని వదలను, ఎడబాయను, ఎల్లప్పుడూ నేను ఇది ఉంటాను. ఇదిగో ప్రభువే నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాతృలు నాకేం చేయగలరు? మా అత్త ఏం చేయగలదు, మా మామ ఏం చేయగలడు, లేదా మా అత్త ఏం చేయగలడు, మా మాంగారు ఏం చేయగలడు, ఎవరు మమ్మల్ని ఏం చేయలేదు. ఎందుకంటే మాకు దేవుడే తోడై ఉంది. మనం ఈ విలువలు పాటిస్తే దేవుడు మనకు సహాయకుడుగా ఉంటాడు. ఈ విలువలు పాటిస్తే దేవుడు అంటున్నాడు, ఎల్లప్పుడూ మీకు సహాయకుడుగా ఉంటాడు. ఇదిగో మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాం. ఎప్పుడు ధనాపేక్ష కోసం వేయడం, వేశ్య పనులు లేవు, వ్యభిచారం పనులు లేవు, వివాహాన్ని ఘనమగించాం, పానుపు నిష్కల్మషంగా మార్చుకున్నాం. అందుకే దేవుడు మాకు తోడై ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ ఈ కాపురంలో, మీ కాపురాల్లో దేవుడు తోడుండాలంటే మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నీ భర్త. నీ జీవితంలో అత్యధికమైన విలువైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నీ భార్య. మీరు ఒకరి ధర్మములు ఒకరు నడిపించాలి.